మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. నేను ఈ మధ్య జ్ఞానవాపి గురించి యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోకి థంబ్నెయిల్గా జ్ఞానవాపి నందీశ్వర శివయ్య ఆగమనం అని థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. నిజంగానే ఈరోజు ఉత్తరప్రదేశ్ హైకోర్టు జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ విగ్రహాలకు హిందువులు పూజ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నందీశ్వరునికి ఆ శివ యొక్క దర్శనం రాబోయే రోజుల్లో దర్శనం కలుగుతుందన్నాడు. సో కాశీ విశ్వనాథ ట్రస్ట్ ఏమంటుందంటే ఇది హిందువులకు అతిపెద్ద విజయం అని చెప్పేసి అంటున్నారు. ఎస్, దానితో పాటుగా నా అభిప్రాయం ప్రకారం ఇది నిజం యొక్క విజయం. ఈశ్వరునికి అందరూ సమానులే. నిజంగా మాట్లాడుతూ నిజాయితీగా ఉన్నోడే ఆ పరమేశ్వరునికి ప్రియ భక్తులు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఈరోజు మనం విజయం సాధించాం. మనం అంటే నిజం, నిజానికి మరణం లేదు, నిజం శాశ్వతమైనది. నిజంగా మాట్లాడుతూ నిజాయితీగా బతికేవాడు ఎప్పుడూ ధైర్యంగా ఉంటాడు మరియు సంతోషంగా కూడా ఉంటాడు. అబద్ధం యొక్క గెలుపు కొంతే, కానీ నిజం యొక్క గెలుపు శాశ్వతం. నిజంగా నిజాయితీగా బతకడంలోనే చాలా ఆనందం ఉంటుందని చెప్తూ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. జై హింద్.